తులసి మీది నిజంగా కారణ జన్మే తులసి. అయ్యో పొగిడింది చాలు కాని ముందు మీరు తాగండి. చాలు. సరే మీరు ప్రశాంతంగా పడుకోండి. సరే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఈరోజు ప్రోగ్రామ్స్? 11:30కి కంపెనీ ఆడిటర్ శ్రీధర్ గారితో మీటింగ్ ఉంది మేడం. 12:30కి వీడియో కాన్ఫరెన్స్ ఉంది మేడం. లంచ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ ఉంది మేడం. నువ్వు అన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నావు కానీ ఎంసీఎస్ కంపెనీకి సంబంధించి 10 లక్షలు డీడీ తీయాలన్న విషయం మర్చిపోయావు. మర్చిపోలేదు మేడం, గుర్తుంది. కరెంట్ అకౌంట్ చెక్ మీద మీరు సైన్ చేస్తే డీడీ ప్రాసెస్ చేస్తాను. కరెంట్ అకౌంట్ ఎందుకు వాడడం? మా దగ్గర క్యాష్ ఉంది కదా, క్యాష్ కట్టి డీడీ తీయచ్చు. అన్నట్టు క్యాష్ బ్యాలెన్స్ నోట్ చేస్తున్నావు కదా? ప్రతిరోజు నోట్ చేస్తున్నాను మేడం. మరి ఆ 10 లక్షలు అందులో నుంచి వాడు. ఇప్పుడే వెళ్ళి తీసుకురా. అటెండర్ సీనుని బ్యాంక్కి పంపించి ఆ పని కంప్లీట్ చేద్దాం. అలాగే మేడం. $10 లక్షలు ఉండాల్సిన లాకర్లో 10 రూపాయలు ఉండడం ఏంటి? నా పేరు మీది ఎవరు తీసుంటారు? రేవతి, 10 lakhs క్యాష్ ఏది? క్యాష్ కనిపించట్లేదు మేడం. వాట్? క్యాష్ కనిపించకపోవడం ఏంటి? ఏంటి జోక్ చేస్తున్నావా? ఆఫీస్ వర్క్ విషయంలో సరదాకి కూడా నేనెప్పుడు జోక్ చేయను. నిజంగానే ఆ అమౌంట్ కనిపించట్లేదు. ఆ డబ్బు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. గొర్రెల మందుకి పులిని కాపలా పెడితే రోజుకొక గొర్రెని తినేసి నాకేం తెలియదని చెప్పినట్టుంది నిన్ను చూస్తుంటే. క్యాష్ అకౌంట్ కి నువ్వే కాపలాదారు. అందులో ₹1 మిస్యూజ్ అయినా దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ నీదే. అలాంటి నువ్వే నీకేం తెలియదని చెప్తే నేనెలా నమ్మాలి?
నీకు తెలియకపోతే నువ్వు తీయకపోతే మరెవరు తీసినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. అంతా అర్థమవుతుంది. పద మేడం, నడు. మేడం, Dear staff members, come on. మన ఆఫీస్లో ఆడిటింగ్ లో కానీ ఆపరేషన్స్ లో కానీ అడ్మినిస్ట్రేషన్ లో కానీ అందరూ చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు. కానీ ఈ రోజు ఆ నిజాయితీకి ఒక మచ్చొచ్చింది. ఏంటి మేడం అది? క్యాష్ లాకర్ లో 10 లక్షల రూపాయలు కనిపించట్లేదంట. క్యాష్ అకౌంట్ హ్యాండిల్ చేస్తున్న రేవతికి ఆ 10 లక్షల క్యాష్ ఏమైందో తెలియట్లేదంట. అయ్యో, మన ఆఫీస్లో ఇలా జరగడం ఏంటి మేడం? అదే కదా నా క్వశ్చన్. ఎవరైనా దొంగలు పడితే లాకర్ పగలగొట్టి తీసుకుని వెళ్ళాలి. అలాంటి ఆనవాళ్ళు ఇక్కడేం కనిపించట్లేదు. రేవతి దగ్గరున్న కీస్తోనే లాకర్ ఓపెన్ చేయాలి. రేవతి ఓపెన్ చేయకపోతే రేవతికి తెలియకుండా వేరే ఎవరైనా ఆ కీస్ తీసుకెళ్లి క్యాష్ కాజేసి ఉండాలి. సరే, ఎవరు తీసారో చెప్పండి. శ్రీను, నువ్వు తీసావా? అయ్యో మేడం, నాకేం తెలియదు మేడం. నువ్వు తీసావా? నేను తీయలేదు మేడం. మీరెవరైనా తీసారా? కీర్తి, నువ్వు తీసావా? నేనెందుకు తీస్తాను మేడం? నేను ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నానో అందరికీ తెలుసు. అలాంటి తప్పు నేను ఎప్పుడు చేయను. మీరెవరైనా తీసారా? నేను తీయలేదు మేడం. మీలో ఎవరైనా తీసారా? ఏ, నువ్వు తీసావా? నాకేం తెలీదు మేడం. సరే, మీరెవ్వరూ తీయలేదు. మరి ఎవరు తీసినట్టు? హాయ్ నందిని. హాయ్ ఝాన్సీ. ఝాన్సీ, అందరు ఇలా నిల్చున్నారేంటి? ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావా, లేదంటే ఏదైనా ఇష్యూ జరిగిందా? వీళ్ళందరి రియాక్షన్ చూస్తుంటే ఏదో ఇష్యూలానే కనిపిస్తుంది. నువ్వు కరెక్ట్ గానే గెస్ట్ చేసావు నందిని. ది గ్రేట్ తులసి గారి పెద్ద కోడలు మెయింటైన్ చేస్తున్న క్యాష్ అకౌంట్ నుంచి 10 లక్షలు మిస్ అయ్యాయి. అయ్యో, రేవతిని అడిగితే చాలా పద్ధతిగా తనకేం తెలీదు అని చెప్పింది. నిజంగా నాకు తెలీదు మేడం. నేను ఆ డబ్బు తీయలేదు. అయ్యో పాపం రేవతి. మరెవరు తీశారు? నాకు తెలీదు మేడం. మరి ఎవరికి తెలుసు? ఝాన్సీ, యు ఆర్ ద బాస్. అది ఆఫీస్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే, నువ్వు ఆ స్టేటస్ లోనే ఉండాలి. ఏ విషయంలోనూ నీతో సరితూగని రేవతి నిన్ను ఇరిటేట్ చేయటాన్ని నువ్వు అస్సలు టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. నందిని, నా ఫస్ట్ టార్గెట్ తులసి, సెకండ్ టార్గెట్ రేవతి. కానీ ఎట్ ప్రెసెంట్ రేవతి ఫస్ట్ పొజిషన్లోకి వచ్చింది. తనకి చాలా స్ట్రాంగ్గా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. దెబ్బకి పెద్ద కోడలు అనే అహంకారం దిగిపోవాలి. రిసిగ్నేషన్ లెటర్ అయితే చింపి పడేశావు. ఎంగిలి కాఫీ కప్పులు కూడా తీయిస్తున్నావు. కానీ ఇది సరిపోదు ఝాన్సీ. నువ్వన్నావే ఇంకాస్త స్ట్రాంగ్గా బుద్ధి చెప్పాలని. అలా చెప్పాలంటే తన నిజాయితీ మీద కొట్టాలి, తన పరువు మీద కొట్టాలి. నిజాయితీ మీద, క్యారెక్టర్ మీద కొట్టాలంటే నీ పిఏగా పనిచేస్తూ
ఇంకా తను ఆఫీస్లో ఏం వర్క్ చేస్తుందో చెప్పు. నా స్కెడ్యూల్స్ చూస్తూ ఇంకా నా క్యాష్ కూడా చూస్తుంది. క్యాష్ కూడా మెయింటైన్ చేస్తుందంటే ఇదేదో మనకు బాగా కలిసొచ్చే విషయమే. ఆఫీస్ క్యాష్ మిస్యూజ్ చేసిందన్న క్రైమ్ తన మీద వేస్తే ఎలా ఉంటుంది? దొంగ అనే ముద్ర వేస్తే ఆ రేవతి క్యారెక్టర్కే మచ్చ. అదే చేద్దాం. మరి పని చేయాలంటే మనకు ఒకరి హెల్ప్ కావాలి. దానికోసం నాకు బాగా నమ్మకమైన కీర్తి మన ఆఫీస్లోనే ఉంది నందిని. కీర్తితో చేయిద్దాం. వన్ సెకండ్. కీర్తి, ఒకసారి నా క్యాబిన్లోకి రా. వస్తున్నా మేడం. అదిగో తను వస్తుంది. చెప్పండి మేడం. నువ్వు నాకు ఒక అన్అఫీషియల్ ఫేవర్ చేయాలి. ఏంటి మేడం అది? రేవతి మెయింటైన్ చేసే క్యాష్ లాకర్లో 10 లక్షల క్యాష్ ఉంది. ఆ డబ్బు నువ్వు తీసుకురావాలి. నీకు ఆ లాకర్కి నేను ఏర్పాటు చేస్తాను. మేడం, నువ్వు మరీ అంత భయపడాల్సిన పని లేదు. నీకు ఏ మాత్రం రిస్క్ రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఈ పని చేసినందుకు నీకు 3 lakhs రివార్డ్ కూడా ఉంది. నువ్వేమీ ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు. మీ బాస్ చెప్పిన పని నువ్వు చెయ్యాలి. 10 నెలలు కష్టపడితే వచ్చే జీతం నీకొక్క రోజులోనే వచ్చేస్తుంది. ఆలోచించుకో. 3 లక్షలు నీకు, మిగతా డబ్బు ఎక్కడుంచాలో నేను చెప్తాను. ఎస్ మేడం, ఐల్ డూ ఇట్ అని చెప్పు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఓకేనా? మీరు ఇంతగా చెప్పాక నేను కాదంటానా మేడం? వెరీ గుడ్. చెప్పు రేవతి, ఫైనల్ గా ఏం చేయమంటావు? మొన్న నీ రెసిగ్నేషన్ తీసుకోలేదని నువ్వు ఇలా చేసావా? ఒకవేళ పర్మనెంట్ గా పంపించేస్తానని అనుకుంటున్నావా? మేడం, 10 lakhs క్యాష్ ని మిస్యూజ్ చేశానని దయచేసి నా మీద నింద వేయకండి. నింద వేయాలని ఇక్కడెవరికి సరదా ఏం లేదు. నిజమేంటో ఒప్పుకుంటే కావాలంటే పెద్ద మనసుతో నిన్ను క్షమించేస్తాను. మేడం, ఏం మాట్లాడుతున్నారు? రేవతి, మీ బాస్ నేను క్షమిస్తానని మాటిస్తుంది. నువ్వే తీసావని ఒప్పుకో. ఆ డబ్బు ఎవరికిచ్చావో, దేనికి వాడవో చెప్పు. నేను తీయలేదు అంటే మళ్ళీ నన్ను అదే అడుగుతారేంటి? నువ్వే తీయాలి. తీసావు కూడా. అదేదో ఒప్పుకుంటే నేను క్షమించేస్తాను. పోలీస్ కంప్లైంట్ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఏంటి, నన్ను బెదిరించి ఒప్పించాలని చూస్తున్నారా? చెయ్యని నేరాన్ని నేను ప్రాణం పైన ఒప్పుకోను. ఇక్కడ నీ ప్రాణాలు పరువు కాదు రేవతి. 10 లక్షల అమౌంట్ విషయం తేలాలి. అమౌంట్ రెస్పాన్సిబిలిటీ నీదే కనుక నువ్వే దీనికి బాధ్యత వహించాలి. రేవతి, ఆ డబ్బు విషయం నీకే తెలియాలి. నిజం ఒప్పుకో. ఏం మాట్లాడుతున్నావు కీర్తి? నేను తీయలేదు, నాకు తెలియదని అంటున్నాను కదా.
రేవతి ఇలా ఒప్పుకునేలా లేదు. శ్రీను, మేడం వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. ఆఫీస్లో 10 లక్షల క్యాష్ మిస్యూజ్ అయ్యాయని చెప్పు. అలాగే మేడం. ఝాన్సీ, నువ్వు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నావు. అసలు నాకు ఆ డబ్బుకి నాకు సంబంధమే లేదు. హ? అలా అని నేను నిన్ను వదిలేలేను కదా రేవతి. రేవతి, పోలీసులు వస్తే నీకు అసలు ఛాన్స్ ఉండదు. ఒప్పుకో. నేను డబ్బు తీయలేదు తీయలేదు తీయలేదు. నువ్వు తీసావో లేదో పోలీసులు వచ్చి తేలుస్తారు కదా. ఎస్ఐ గారు వచ్చారా? తనే నా పిఏ రేవతి. తన హ్యాండ్ ఓవర్లోనే ఆ లాకర్ కీ ఉంటుంది. ఆ లావాదేవీలన్నీ తనే చూసుకుంటుంది. కానీ 10 లక్షలు ఎలా పోయాయో తెలీదని అంటుంది. రేవతి మీదే నా అనుమానం. పది లక్షలు తనే కాజేసింది, కానీ తనకి ఏం తెలీదని డ్రామా ఆడుతుంది. క్యాష్ అకౌంట్ని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? 2 years నుంచి. అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని మీరు కాకుండా వేరే ఎవరైనా చూస్తారా? క్యాష్ అయితే నేనే చూస్తాను సార్. మరి మీరు బాధ్యతగా చూసుకోవాల్సిన క్యాష్ మిస్యూజ్ అయితే అది మీదే తప్పవుతుందని మీకు తెలీదా? సార్, నేను ఆ డబ్బును లాకర్లో పెట్టడం వరకే నాకు తెలుసు. ఎలా మిస్ అయ్యిందో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. నేను అసలు తీయలేదు. సార్, ఇలా అడిగితే ఏం సమాధానం చెప్తుంది? అరెస్ట్ చేసి మీ పద్ధతిలో స్టేషన్కి తీసుకెళ్ళండి. అప్పుడు నిజాలు బయటకొస్తాయి. చూడండి, ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. ఆ డబ్బు నేను తీయలేదు ఝాన్సీ. సార్ సార్ సార్, నేను తీయలేదు సార్. మేడం, నేను తీయలేదు మేడం. నన్ను వదిలేమని చెప్పండి ప్లీజ్. ఝాన్సీ చెప్పు. నీకు నేను ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చాను, అది నువ్వు మిస్యూజ్ చేసుకున్నావు. ఇప్పుడు నీకు అవకాశం లేదు. పోలీసులకి నిజం చెప్పు, వాళ్ళే డబ్బు రికవరీ చేస్తారు. వెళ్ళు వెళ్ళు. ఎస్ఐ గారు, కానిస్టేబుల్, తీసుకెళ్ళండి. తీసుకురండి. ఏ బుజ్జి, ఇందాకే ఈ మొక్కలకి నీళ్లు పోసాను, మళ్ళీ ఈ మొక్కలకి నీళ్లు పోస్తున్నావా? ఏమైందే నీకు? నువ్వు వర్షంలో కూడా మొక్కలకి నీళ్లు పోసే రకంలో ఉన్నావు. అక్క, క్యాటరింగ్ సర్వీస్ పనుల హడావుడిలో పడి ఇంట్లో పనుల మీద, గార్డెన్ వర్కుల మీద అంత బుర్ర పెట్టలేకపోతున్నాను. హా, బావుందే నీ వాలకం. తృప్తిగా భోంచేసి అరిటాకు ముందు నుంచి లేస్తున్న వాడికి మళ్ళీ అన్నం వడ్డించినట్టు ఉంది నీ పని. సారీ అక్క. ఈ మాత్రం దానికి సారీ ఎందుకులే. చూడు, మనం ఎన్ని పనులు చేస్తున్నా చేస్తున్న పనిలో చాలా ఫోకస్డ్ గా ఉండాలి. అర్థమైందా?
అర్థమైందక్క. ఆ, నవ్వింది చాలు, వంట స్టార్ట్ చేద్దాం పద. ఏమైంది నాకు? అసలు ఏమైంది? ఏయ్ గొణుక్కుంది చాలు, లేట్ అవుతుంది పద. వస్తున్నానక్క. రా త్వరగా రా. ఆ ఫ్రిడ్జ్ లో సొరకాయ వంకాయలు అవి తీసుకో. సొరకాయ పులుసెట్టి వంకాయ వేపుడు చేద్దాం. అలాగే సరేనా? అక్క. ఎస్ఐ గారు, ఏం జరిగింది? నా కోడలు నెల సంఖ్యలేసి ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఏమైందో చెప్పండి. తను వర్క్ చేస్తున్న ఆఫీసులో 10 లక్షలు కాజేశారు.